బ్రేకింగ్ న్యూస్ ఇప్పటి వరకు ఎండ వేడిమితో అట్టుడికించిన సూర్యుడు కాసేపట్లో విరామం ప్రకటించనున్నాడు. దీంతో వరుణుడు ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చాడు. ఇందుకు వాయువు కూడా తోడు కావడంతో హైదరాబాద్ వెదర్ సడన్ గా చేంజ్ అయింది. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం మారినట్టుగా చెప్తున్నారు నిపుణులు. రానున్న 3 రోజుల పాటు వాతావరణ సూచన ఎలా ఉందో చూస్తే ఈ రోజు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడేలా తెలుస్తోంది. ఈ రోజు రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గే అవకాశం కనిపిస్తోంది. రాగల 3 రోజుల్లో క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగేలా చెప్తున్నారు వాతావరణ నిపుణులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఒక్కసారిగా హైదరాబాద్ తెలంగాణలో మొత్తం కూడా వెదర్ అప్డేట్స్ ఏంటి? ఒక్కసారిగా వేడి తగ్గడంతో చల్లబడ్డట్టుగా తెలుస్తుంది వాతావరణం. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొద్దిసేపటి వరకు ఎండ ఉండేది, కానీ గంట నుంచి పూర్తిగా వాతావరణం మారిపోయి వర్షం కురుస్తుంది. మనం ప్రస్తుతం ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్నాము, చూడొచ్చు భారీ వర్షం కురుస్తుంది. అందరూ కూడా ఒక్కసారిగా ఎండ నుంచి ఉపశమనం లభించిందిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మార్చిలోనే ఎండల తీవ్రత భారీగా పెరిగింది. రోజు మధ్యాహ్నం బయటికి వెళ్ళాలంటేనే వెళ్ళలేని పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఒక్కసారిగా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. మొత్తం మబ్బులు కమ్ముకొని చిరుజల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఓల్డ్ సిటీలో భారీ వర్షం కురుస్తుంది. అయితే మధ్యాహ్నం సమయం కావడం, రోజు ఎండకు ఉక్కిరిబిక్కిరైన నగరవాసులంతా కూడా ఒక్కసారిగా చల్లగా వాతావరణం మారిపోవడంతో ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఊర్లలో అకాల వర్షం కురవడంతో మామిడి తోటలు, కొన్ని పంటలు చేతికొచ్చిన పంటలు నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు పూర్తిగా అరగంటకు గంట నుండి ఇదే స్థాయిలో వర్షం కురుస్తూ ఉంది. దాదాపు 2-3 గంటల పాటు భారీ వర్షం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా ఎవరైతే మాన్సూన్కి సంబంధించిన రెస్పాన్స్ టీంలు కూడా వెంటనే రంగంలోకి దిగాయి. ఎక్కడెక్కడ వాటర్ లాగిన్ అవుతాయో వాటిని వెంటనే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా అయితే ఇన్ని రోజుల పాటు ఎండ తీవ్రతకి అల్లాడిన నగర ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఈ వాతావరణం మార్పులో వచ్చి ఒక్కసారిగా భారీ వర్షం హైదరాబాద్లో కురుస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వాటర్ డెడ్ స్టోరేజ్కి కూడా వెళ్ళింది వర్షాలు లేక అని చెప్పేసి కొద్ది రోజుల నుంచి నగరవాసులు కూడా బాధపడుతున్న తరుణంలో ఒక్కసారిగా ఈ వర్షం కురవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గంట నుంచి కూడా ఇదే వర్షం కురుస్తుంది. మరో 2-3 గంటల పాటు భారీ వర్షం హైదరాబాద్లో కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. జిహెచ్ఎంసీ కూడా వెంటనే అలర్ట్ కావడం జరిగింది. భారీ వర్ష సూచన ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని చోట్ల హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు, మిగతా చాలా చోట్ల భారీ వర్షం కురుస్తుంది. గంట సేపటి నుండి కూడా వరుణుడు దంచి కొడుతున్న వాన చూసి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ ఎండ తీవ్రత మార్చి మొదటి వారం నుంచే హైదరాబాద్లో ఎండలు భారీగా కొడుతుండడంతో ఒక్కసారిగా ఈరోజు వర్షం పడుతుండడం, మొత్తం మనం ఇప్పుడు 3 అవుతుంది కానీ సాయంత్రం 6 అయినట్టు మొత్తం వాతావరణం మబ్బులు కనబడుతున్నాయి. ఇదే స్థాయిలో 3 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా కూడా రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వెదర్ రిపోర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు రేపు ఎల్లుండి కూడా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం, ఇలా వర్షం కురవడంతో నగరవాసులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఎంత భారీ వర్షం ఇక్కడ పడుతుందో చూడొచ్చు. అందరూ కూడా బైక్ పై వెళ్ళేవారంతా పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఖాళీ ప్లేస్లు ఉంటాయో వాటి దగ్గర ఆగి వర్షానికి పోలేని పరిస్థితి ఉంది. బైక్ పై వెళ్ళే వారందరూ కూడా ఆగిపోవడం జరిగింది. ఇక కార్లు
కార్లు మూవ్మెంట్ జరుగుతుంది. సాయంత్రం సమయం అయితే పూర్తిగా ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే అవకాశం ఉండేది. కానీ వర్షం అయితే ఇప్పుడు కంటిన్యూగా పడుతుంది. ఎంతసేపు పడుతుంది అనేది కూడా దాదాపు 3 గంటల పాటు వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ కావడం జరిగింది. ఇప్పుడు వర్షం కురవడంతో నగరవాసులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సురేష్, ఒక్కసారిగా వర్షం రావటము నగరంలో అందరు కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా, సో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులైనా తలెత్తుతున్నాయా? అంటే మధ్యాహ్నం సమయం కాబట్టి ఆఫీసుల నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళే సమయం ఇది కాదు. కాబట్టి 3 గంటలకి వర్షం పడుతుంది. ఉన్న ట్రాఫిక్ మాత్రం కొంచెం నెమ్మదిగా వెళ్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా అందరూ అంటే వర్షం పడుతుందని ఎవరు అనుకోకుండా బయటకు వచ్చిన వాళ్ళంతా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటుంది వాస్తవమే. కానీ వర్షం పడడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు నగరవాసులు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు వర్షం చుక్కలేదు. దాదాపు నెలల నుంచి వర్షాలు ఏరి పెద్ద భారీ స్థాయిలో వర్షాలు పడ్డ దాఖలాలు లేవు. కాబట్టి ఎండతోనే ఉపశమనం కలిగిస్తుంది. 3 రోజుల వరకు వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా జిల్లాలలో ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. పంట చేతికొచ్చిన పంట ఈ అకాల వర్షాల వల్ల కొంచెం నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మామిడి తోటలు ఇప్పుడు చేతికి మామిడికాయలు కాసి చేతికి వచ్చే పంట ఉంటుంది. అవి వడగాల్పులు ఈ వర్షంతో మొత్తం రాలిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ నగరంలో అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు గంట సేపటి నుండి భారీ వర్షం హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కురుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి హైదరాబాద్కి సంబంధించి ఈ వర్షాన్ని మాత్రం, ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఎండ తీవ్రతకు భరించలేని పరిస్థితి ఉండేది. మధ్యాహ్నం సమయంలో చిన్నపిల్లలు వృద్ధులు ఎవరు కూడా బయట తిరగొద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. కానీ ఈరోజు 2 గంటలకి వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం జరిగింది. మొత్తం ఈ టైంలో కూడా భారీ ఎండ ఉంటుండేది. కానీ వాతావరణం మబ్బులుగా మారిపోయి సాయంత్రం 6-5 లాంటి సమయంలాగా ఏర్పడిపోయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురవడంతో నగరవాసులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్నాను. ఓల్డ్ సిటీలో కూడా గంట నుంచి ఇదే స్థాయిలో వర్షం కురుస్తుంది. ఇంకా 2-3 గంటల పాటు వర్షం కురుస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు అయితే అప్రమత్తం అయిపోయారు. ఎక్కడికక్కడ మ్యాన్వాల్స్ కానీ ఏదైనా వాటర్ జామ్ అయినా వెంటనే క్లియర్ చేసేందుకు ఎవరైతే టీమ్స్ ఉంటాయో రెస్పాన్స్ టీమ్స్ వాటికి సంబంధించి అలర్ట్ చేయడం జరిగింది. ఇంకా అంటే సాయంత్రం వరకు ఇలానే కురిస్తే ఆఫీసులో నుంచి ఇంటికి వెళ్ళే వారికి కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. చిన్న వర్షం పడితే చాలు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటిది ఇంత భారీ స్థాయిలో వర్షం కురుస్తుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోతే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ వాటర్ లాగిన్ పాయింట్లని గుర్తించి ఆ వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం ట్రాఫిక్ పోలీసులు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నారు. మరో 2-3 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసే అవకాశం కూడా కనబడుతుంది. సురేష్, మీరు అలాగే హోల్డ్లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరింత సమాచారం కోకాపేటలో ఏ విధంగా ఉందో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు లైవ్లో. రానా, ప్రజెంట్ వర్షం పడుతూ ఉంది కదా, కోకాపేటలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? ఇక్కడైతే చాలా అద్భుతమైనటువంటి సన్నివేశంగానే చూడొచ్చు. ఎందుకంటే మనము కోకాపేటలోని ఎత్తైన ప్లేస్లో ఉన్నాము. మొత్తం మనకు ఆల్మోస్ట్ దాదాపు 4-5 ఏరియాల వరకు కూడా కనపడతాయి. ఈ ప్లేస్ అంతా కూడా ఈ కొండ ప్రాంతము. సో ఇక్కడ వర్షం పడుతున్న నేపథ్యంలో, ఎందుకంటే కొత్త చినుకులు ఇంతవరకు భారీ వర్షం కురిసింది, ఒక్కసారిగా కూడా చినుకులు అనేది పడుతుంది. సో ఈ ప్లేస్ అంతా కూడా ఎక్కడికెక్కడ వస్తున్నటువంటి వారందరూ కూడా కార్లలో ఆపి మరి ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఇక్కడ వాళ్ళ కారులో దిగి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ని మనము అక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ అయితే కనపడుతున్నాము. అయితే అందరూ కూడా ఎందుకంటే హిల్ టాప్ లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంటైర్ సిటీ లాగా కనపడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా అక్కడ కారు ఆపుకొని బైకులు ఇక్కడ ఆపుకొని అందరూ ఇక్కడ చూస్తూ ఈ వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ని అయితే మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే రెగ్యులర్గానే ఈ ప్లేస్లో సాయంత్రం అయితే మంచి విద్యుత్ దీపాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఒక టూరిజం స్పాట్కి వచ్చిన రీతిలో వస్తుంటారు. ఇప్పుడు వర్షం పడుతుంటూ ఒక్కసారిగా కూడా అందరూ ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇక్కడ ఒక గంటకు ముందు అయితే విపరీతమైన వేడి, దాంతోపాటు పెద్ద ఎత్తున దుమ్ము ధూళంతా కూడా ఎంత ఏరియా అంతా అలా ఉంది. ఒక్కసారిగా ఈ స్టేజ్లో అంటే ఇప్పుడు వర్షం ఆల్రెడీ పడుతుంది, ఓ పక్క మరి ఎండ కూడా ఇక్కడ వస్తుంది. సో
దాంతోపాటు అంటే మిక్స్డ్ వెదర్ లాగా ఇక్కడ అనిపిస్తుంది. సో ఒక పక్క నేను చూపిస్తాను చూడు, సూర్యుడు కూడా ఇక్కడ ఉదయించినటువంటి సిచ్యువేషన్ లాగా అక్కడైతే మనకు కనపడుతుంది. అక్కడేమో ఎండలాగా కనపడుతుంది. సో కిందేమో ఫుల్ భారీగా వర్షం అయితే కనపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఈ ప్లేస్ అంతా కూడా ఇట్లా వర్షం పడుతుంది అన్నట్టు ఈ మొక్కజొన్న కంకులు కానీ వీళ్ళంతా కూడా తినడానికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. సో అందరూ కూడా ఇప్పుడిప్పుడే కార్లు దిగి ఇక్కడ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ తన ఫ్రెండ్స్తో కానీ వీళ్ళందరితో కూడా ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్స్ అయితే చూస్తాం. చాలా అద్భుతమైనటువంటి వాతావరణం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి చాలా దగ్గర గండిపేట చెరువు కూడా అక్కడ కూడా చాలా బాగా ఆహ్లాదంగా ఉంది. దాంతోపాటు ఈ గాలి అనేది ఇటువైపు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కొడుతుంది కాబట్టి సో వర్షం అంతా కూడా ఇటువైపు వస్తుంది. సో డౌన్కి అయితే పెద్దగా వెళ్ళటం లేదు. దాంతోపాటు ఇప్పుడు నేను ఒక లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఒక వ్యూ చూపిస్తాను. మంచి లేక్ వ్యూ ఇక్కడంతా కూడా. సో ఇక్కడి నుంచి రెగ్యులర్గా ఈ ప్లేస్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సాయంత్రం పూట కానీ వర్షం వచ్చినప్పుడు కానీ ఇక్కడ అందరూ తీసుకుంటూ రీల్స్ చేసుకుంటూ సో ఇప్పుడు వర్షం పడటంతో పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో వర్షం పడిందంటే ఆ అద్భుతమైనటువంటి వాతావరణం మామూలుగా ఉండదు. ఎందుకంటే నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ దగ్గర ఏ రకమైనటువంటి వెదర్ ఉంటుందో ఇప్పుడు ఈ కోకాపేట కానీ, నియోపోలిస్ కానీ, తర్వాత ఇటువైపు ఉన్నటువంటి గండిపేటకు వెళ్ళేటువంటి దారి కానీ, ఇటు వట్టినాగిలపల్లికి వెళ్ళినటువంటి దారి కానీ విపరీతమైనటువంటి గాలి ఎంత హైట్లో ఉన్నప్పుడు కానీ విపరీతమైనటువంటి గాలితో సో ఒక్కసారిగా ఇట్లా పెరిగి విజువల్స్ అయితే మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే గాలి పెద్ద ఎత్తున కూడా వస్తుంది. వర్షం అనేది కొంచెం పెరిగింది. ఇంతకుముందు అయితే వర్షం అయితే తగ్గింది. దాంతోపాటు ఎండ కూడా మనం చూసాం. సో మధ్యాహ్నం వరకు బగ మండే ఎండలు ఒక్కసారికి మార్పులు ఏంటి అనేది కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఎడతెరపకి లేకుండా వరుసగా చాలా ఎండలతో ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే 30-40 అంత సెల్సియస్ అంత భారీ స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు అనేది నమోదైనటువంటి విజువల్స్ అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఎక్కువగా ఎల్బీ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఇటు మియాపూర్ కానీ, అటువైపు ఉన్నటువంటి కుకట్పల్లి కానీ, ఇటు సైనిక్పూరి కానీ, ఇటు అల్వాల్ కానీ పెద్ద ఎత్తున కూడా ఉష్ణోగ్రతలు అనేది నమోదయ్యాయి. సో నిన్నటి నుంచి కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ, వాతావరణంలో చాలా మార్పులు రాబోతున్నాయి. దాంతోపాటు 2-3 రోజుల పాటు కూడా భారీగా కూడా వర్షాలు కూడా రాబోతున్నాయి. సో అందరూ కూడా అప్రమత్తం కాండి. కానీ హైట్ ఎక్కువైతే ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా మంచి వెదర్ ఉంటుంది. కానీ వర్షం అంతకి పెద్ద వర్షపాతం నమోదు కాకపోయినప్పుడు కానీ వాతావరణంలో ఎగితే చాలా వరకు కూడా మార్పులు సంభవిస్తాయనేసి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇవాళ మొత్తం నగర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో చాలా వరకు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు అయితే మోస్తారు వర్షాలు అయితే మనకు కురుస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. దాంతోపాటు ఒక్కసారి ఎందుకంటే ఇట్లాంటి ప్లేసెస్లో హైవే లాగా ఉంటుంది. హైవే లాగా ఉన్నప్పుడు ఒక బైక్ వచ్చినా, కార్ వచ్చిన రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అండ్ గచ్చిబౌలికి సంబంధించిన వెదర్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్లో. సాగర్, గచ్చిబౌలిలో ప్రజెంట్ ఎలా ఉంది క్లైమేట్? హైదరాబాద్ నగరంలో వర్షం మొదలైంది. వరుసగా దాదాపు 2-3 రోజుల నుంచి గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడంతో ఈరోజు ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డది. భారీ ఉరుములతో కూడినటువంటి వర్షం మొదలైంది. కొద్దిసేపటి క్రితమే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాలు, ఇటు కుక్కట్పల్లి, మూసాపేట కావచ్చు, మాదాపూర్ కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో బషీర్బాగ్, నాంపల్లి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం ఒక్కసారిగా మొదలైంది. నగర ప్రజలు ఇన్ని రోజులు అంటే వేడి తాపానికి ఈరోజు ఒక్కసారిగా వాతావరణం చల్లబడంతో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో జిహెచ్ఎంసీ దాదాపు 2 గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అలర్ట్ను కూడా జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో ఉన్న అధికారులను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా హైదరాబాద్తో పాటుగా తెలంగాణలోని వివిధ జిల్లాలకు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసిన ప్రకటనలో కూడా దాదాపు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు ఈ రోజు నుంచి
3 రోజుల పాటు వరుసగా ఈ వర్షాలు ఒక తేలికపాటి వర్షాల నుంచి మోస్తారు వర్షాలు ఉన్నట్లు కూడా వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో ఇటు హైదరాబాద్తో పాటుగా మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో మాత్రం 2 గంటలు భారీ వర్షం కురిసే మాత్రం హైదరాబాద్లో ఉన్న రోడ్లు జలమయమయ్యే పరిస్థితి. దీంతో పాటుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతూ నగర ప్రజలు మాత్రం కొంత చల్లదనాన్ని ఆస్వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగానే 3 రోజులు వర్షం కురిస్తే మాత్రం జీహెచ్ఎంసీ ఇప్పటికే అధికారులు అప్రమత్తమైన నేపథ్యంలో ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌమ్య, అయితే సాగర్, మన ఎవరైతే సేలర్స్ ఉంటారో అక్కడ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయో ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యేసరికి? ఎస్ సౌమ్య, ఖచ్చితంగా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు దాదాపు గత కొన్ని రోజుల అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా వర్షాలు కురవడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం మొదలడంతో ఉన్నపలంగా అక్కడ ఉన్నటువంటి అంటే మిగతా వ్యాపారులే కావచ్చు, ప్రజలు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తయ్యారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నేటి నుండి 3 రోజుల పాటు అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను, కొన్ని బస్తీల్లో ఉండేటువంటి ప్రజలను కూడా అంటే వర్షపు నీరు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కొన్ని లోతట్టు ప్రాంతాలతో పాటుగా అధికంగా వరద నీరు చేరుతున్నటువంటి సిగ్నల్లే కావచ్చు, జలమయమైనటువంటి రోడ్ల వద్ద కూడా కొంత డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇట మిగతా జిహెచ్ఎంసీ సిబ్బంది, ఎమర్జెన్సీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వంటి వాటిని కూడా అధికారులు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి 2 రోజులు ఇదే విధంగా వర్షం కురిస్తే మాత్రం అంటే నగర ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఒక్కసారిగా మధ్యాహ్నం వరకు వేడితో అట్టుడికించిన ఎండ సూర్యుడు కాసేపలా విరామం ప్రకటించాడు. దీంతో హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పలుచోట్ల ఇటు కోకాపేట్లో, అలాగే ఓల్డ్ సిటీలో, గచ్చిబౌలిలో మనం చూసాము. కొంతవరకు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో నగరవాసులకు ఒక్కసారిగా ఇబ్బందులు తలెత్తాయి. అటువైపు కొంత ఇది కూడా తృప్తి కూడా కలిగినట్టుగా చెప్పొచ్చు. ఇందుకు వాయువు కూడా తోడు కావడంతో హైదరాబాద్ వెదర్ సడన్గా ఒక్కసారిగా చేంజ్ అయ్యింది. దీంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఇక దుర్గం చెరువు నుంచి మన అప్డేట్స్ అందించడానికి వెదర్కి సంబంధించి విజయ్ లైవ్లో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. విజయ్, చెప్పండి, దుర్గం చెరువులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? క్లైమేట్ ఏ విధంగా ఉంది? ఒక్కసారిగా వాతావరణం అయితే ఆహ్లాదకరంగా మారిపోయిందనే చెప్పుకోవాలి. తీవ్ర వేడి ఉక్కపోతతో కూడా ఉండేటువంటి ఆ పరిస్థితి ఉండేది గతంలో 2-3 రోజుల్లో చూసుకున్నా కూడా. కానీ ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడా కాస్త ఆ చల్లదనం ఏర్పడిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ దుర్గం చెరువు వద్ద ఉన్నాం మనము. సో ఒక్కసారిగా క్లైమేట్ అంతా కూడా కూల్ అవ్వడంతో కొంతమంది వాహనదారులు, అలాగే ప్రజలు కూడా, హైదరాబాదు ప్రజానికం కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వేసవి కాలంలో, మండు వేసవి కాలంలో ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందడం పట్ల కొంత వాళ్ళైతే అటు ప్రజలు కానీ ఇటు కొంతమంది వాహనదారులు కూడా, ఎందుకంటే ఇటు ఆఫీసులకు వెళ్ళేటువంటి సందర్భంలో కూడా ద్విచక్ర వాహనాలపైన వెళ్ళేవాళ్ళు, మరీ ముఖ్యంగా ఈ ద్విచక్ర వాహనాలపైన వెళ్ళేటువంటి వాళ్ళైతే కొంత హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇలాగే ఈ పరిస్థితి ఇంకొక 2-3 రోజులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పలు జిల్లాలకు, పలు ఏరియాలకు కూడా వర్ష సూచన ఉంది అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. విదర్భలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి తెలంగాణ అంతటా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే మరో 2 గంటల సమయంలో, మరో 2 గంటల పాటు కూడా
ఇక నగరంలో పలు చోట్ల వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఇక కొంత ఉరుములు మెరుపులతో ఈదురుగాలు కూడా వీచేటువంటి అవకాశం ఉంది. కాస్త వడగళ్లతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ జిల్లాలన్నింటికీ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేశారు. ఇక మిగతా మరికొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేశారు. ఇక రేపు తెలంగాణ అంతటా కూడా 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సో ఎవరైతే చిన్న చిన్న ఇళ్లలో ఉంటారో గుడిసెలు అలాగే పాత ఇళ్లలో ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈదురుగాళ్ళు వీచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందే వాళ్ళు అప్రమత్తమై ఉండాలని చెప్పేసి అటు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలను అయితే అప్రమత్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మనకు ఈ హైటెక్ సిటీ ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎండలు మండిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఒకసారి చూసుకోవచ్చు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ సమయంలో ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్తూ ఉంటారు, అలాగే వాళ్ళ పనులకు కూడా వెళ్తూ ఉంటారు. బట్ ఒక్కసారిగా మనం ఆ బ్రిడ్జ్ పైన చూసుకున్నా ఈ రోడ్ పైన చూసుకున్నా కూడా అసలు పూర్తిగా ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ కూడా ఏం లేదు, మొత్తం రోడ్ అంతా కూడా క్లియర్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తంగా ఈ వాతావరణం ఆహ్లాదకరంగా అయితే మారిందనే చెప్పాలి. తెలంగాణ అంతటా కూడా ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. రానున్నటువంటి 3 రోజులు కూడా ఇదే వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మనకు హైదరాబాద్ ప్రాంతంలో అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ చుట్టూ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా సుమారుగా మనకు ఒక 7-8 డిగ్రీల వాతావరణం తగ్గి ఆ వేడిమి కూడా తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే మనం ఈ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నాం. ఇప్పుడే ఇక్కడ వర్షం కూడా స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కూకట్పల్లి అలాగే మియాపూర్ ఆ ఏరియాలన్నింటిలో కూడా ఆల్రెడీ వర్షం కురుస్తూ ఉంది. ప్రస్తుతం మనము మన దుర్గం చెరువు ఏరియాలో ఉన్నాం. ఇప్పుడే ఇక్కడ వర్షం స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అలాగే ఎల్బీ నగర్ అటు చూసుకున్నట్లయితే హయత్ నగర్ ఏదైతే చివరి ప్రాంతాలు మన హైదరాబాద్ బార్డర్ ప్రాంతాలు ఉన్నాయో అవి కూడా ఔటర్ రింగ్ రోడ్ ఆ ఏరియాలో కూడా పూర్తిగా వర్ష సూచన ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా పేర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 రోజులైతే కొంత ఆహ్లాదకరంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసలు మండుటెండలు ఉండేటువంటి ఈ సీజన్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పాలి. చూసుకున్నట్లయితే మొత్తం ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ 3 రోజులు మాత్రం వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. Right, Vijay. Thanks for the updates.